హలో ఏడికొచ్చినవన్నా? అబ్బా ఆడ కాదన్నా, ఇంకా కొంచెం ముంగటికి రావాలే. అట్లనే చక్కగా ముంగటికి వచ్చి ఎడమ బాదుకు తిరిగి ఎంబటే కుడి బాదుకు తిరగంగానే ఎదురుగా ఒక కిరాణా దుకాణం ఉంటుంది. ఆ కిరాణా దుకాణం పక్కన 4వ ఇంట్లో 3వ ఫ్లోరే అన్నా మాది. అబ్బా జల్దిన రా అన్నా, మస్తు ఆకలి అవుతున్నది. అవ్వ లొకేషన్ పెట్టినా కూడా గిదేం లోల్లి. ఇగో మీకు కూడా గిసుంటి పంచాదులు అయితేనే ఉంటాయి కదా. ఇక గిప్పటికెంచి గిసుంటి పంచాదులు ఏం లేకుండా ఆలోచన చేస్తున్నదట జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మేడం. చిన్న చిన్న సిటీస్ లో చేస్తున్నారు, యూపీ మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్ లో, రాయ్పూర్, లక్నో, ప్రయాగ్రాజ్ ఇలాంటి సిటీస్ లో చేశారు. ఇంకా చిన్న చిన్న టౌన్స్ లో కూడా చేసుకున్నారు వాళ్ళు. విచ్ ఈస్ అ డిజిటల్ అడ్రస్, సమ్ కైండ్ ఆఫ్ ఒక యునిక్ నంబరును ఒక బోర్డు ఉంటుంది మీ ఇంటి మీద. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ బిల్డింగ్ ఒక ఐడెంటిటీ వస్తుంది. సపోజ్ మీ ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు, మీరేం చేస్తారు? ట్విట్టర్ ఉంటే ట్విట్టర్ లో పెడతారు. బట్ అప్పుడు కూడా ఏమని పెడతారు? సంతోష్ నగర్ లో స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు, లేకపోతే అశోక్ నగర్ లో స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు, అట్లాగే పెడతారు. ఐ విల్ నెవర్ నో మీ కంప్లైంట్ ఎక్కడి నుంచి వస్తుందో. బట్ ఇఫ్ యూ కెన్ జస్ట్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్, మీ ఇంటి ముందుకెళ్ళి మీ యాప్ ని పాయింట్ చేసుకొని నాకు జస్ట్ ఇఫ్ యూ కెన్ లోడ్ ఇట్ ఆన్ అవర్ యాప్, దెన్ ఐ నో ఎగ్జాక్ట్లీ ఈ ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు. సిమిలర్లీ ఈ ఇంటికి ఈ రోజు చెత్త రాలేదు, కలెక్ట్ చేసుకునే వాళ్ళు రాలేదు. అగ్గో ఇన్నరు కదా ఆమ్రపాలి మేడం చెప్పిన ముచ్చట. ప్రతి ఇంటికి ఒక డిజిటల్ నెంబర్ తో పాటు ఓ బోర్డు పెడతారట. ఇక ఇంటి ముంగట తంబానికున్న బుగ్గ ఎలగకపోతేనో, చెత్త అటు రాకపోతేనో అల్కగా కంప్లైంట్ ఇయ్యచ్చట. ఇంటి ముంగటున్న గా నెంబర్ ను ఫోటో కొట్టి ఇక అధికారులకు కూడా హైదరాబాద్ లో ఏడేడ ఎట్లున్నది, ఏడ రోడ్లు ఎన్ని మల్కలేసిండ్రు అని ఇట్లా అన్ని తెలుస్తాయట. గిట్లా డిజిటల్ అడ్రస్లు పెడితే అట్లనే బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు అసుంటి ఏమన్నా కాగితాలను కూడా ఇంటికే పంపిస్తారట గీ అడ్రస్ ఉండుట్లా. Birth certificate, death certificate, so many services government is providing. Similarly, what are the other things? Mutation certificates, లేకపోతే ప్రాపర్టీ చేంజ్ డాక్యుమెంటేషన్, ఇవన్నీ ఇప్పుడు మీ సేవలో అప్లై చేస్తారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఆఫీస్, జోనల్ ఆఫీస్ లో వెళ్ళి చాలా 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 నెలలు తిరిగిన తర్వాత మీ చేతికి వస్తున్నాయి, అంతే కదా. బట్ ఇప్పుడు you can opt for, when the system is in place, you can opt for door delivery. All you need to do is again click and say ఇక్కడికి మాకు పంపించండి అంటే మీ లొకేషన్ ఎగ్జాక్ట్ గా మాకు తెలుసు కాబట్టి మేము ఈ సర్వీస్ ఆఫర్ చేస్తున్నాం కాబట్టి వీ విల్ బి ఏబుల్ టు డూ. ఇక లొకేషన్ సిస్టమ్ చక్కగా లేకపోవడంతోటి ఆమ్రపాలి మేడం కూడా మస్తు గోసపడ్డదట. ఇప్పుడు నేను ఐఎమ్ లివింగ్ ఇన్ కుందన్ బాగ్ లో ఐఎస్ క్వార్టర్స్ లో ఉంటున్నా, 5th ఫ్లోర్ లో ఉంటున్నా. ఆ 5th ఫ్లోర్ లో ఉన్నా సరే ఒక లిఫ్ట్ లో 5 ప్రెస్ చేస్తే మా ఫ్లోర్ కి వస్తాము, ఒక లిఫ్ట్ లో 4 ప్రెస్ చేస్తే మా ఫ్లోర్ కి వస్తాం. సో నేను స్విగ్గీ లిషియస్ వాటిలో 5th ఫ్లోర్ గోదావరి బ్లాక్ అని రాస్తా. సో వాళ్ళు ఫస్ట్ కిందకు వచ్చి కాల్ చేస్తారు, ఎక్కడండి అంటే 5th ఫ్లోర్ అంట. దెన్ ఏ లిఫ్ట్ ఎక్కారండి, ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికో వస్తారు, వచ్చిన తర్వాత కనిపించరు. దెన్ ఐ సే గట్టిగా మాట్లాడండి, గట్టిగా వినిపిస్తే, నా వాయిస్ వినిపిస్తుందా, వినిపిస్తే ఆ సైడ్ రండి అంట. ఇది ఎవ్రీ డే స్టోరీ. సో ఇట్ మస్ట్ బి హ్యాపెనింగ్ టు యూ ఆల్ ఆల్సో. బట్ ఇఫ్ మీ అడ్రస్ యాక్యురేట్ గా ఉంటే మీ లైఫ్, సర్వీస్ ప్రొవైడర్స్ లైఫ్, టోటలీ ఆపరేషన్స్ కాస్టింగ్, లాజిస్టిక్స్ కాస్టింగ్, ఎవ్రీథింగ్ విల్ ఇంప్రూవ్. పాపం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని చెప్పరాని కష్టాలు పడ్డదట మేడం. పట్నంలో చాలా మంది కూడా దినం గిట్లనే తిప్పలు పడతారు. ఇక మేడం చేసిన ఆలోచనతోటి గా తక్లీఫ్లన్నీ తీరుతాయని అనిపిస్తున్నది. కానీ మంచి ఆలోచన చేసింది ఆమ్రపాలి మేడం అని సంబురపడుతున్నారు గీ ముచ్చటెరకైన పట్నం పబ్లిక్.